రచయిత వెంకట్ గౌడ్ పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ నుంచి ఆ లైవ్ చూద్దాం. ఓనర్స్ని పిలుచుకొచ్చి సారు మా వెంకట్ లేవటం లేదు, ఒకసారి చూడండి అనేసి అంటే అమ్మ పల్స్ అందట్లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే అప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకొచ్చాను నేనే. వాళ్ళు అప్పటికే 2 hours అయిందండి చనిపోయి అని చెప్పారు. సరే ఇందాక చెప్పినట్టుగా తన ఆఖరి కోరిక ప్రకారం ఇక్కడ గాంధీలో బాడీ డొనేట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ నుండి బాడీ డొనేట్ చేసిన తర్వాత ఐస్ కానీ ఏమైనా ఆర్గాన్స్ కానీ డొనేట్ చేసి బాడీ తీసుకుంటారా, లేకపోతే ఓన్లీ బాడీ మాత్రమే ఇచ్చేసి? పూర్తి బాడీ ఇచ్చేస్తున్నామండి, పూర్తి బాడీ ఇచ్చేస్తాము. ఐస్ మటుకు ఇప్పుడు ఎల్వి ప్రసాద్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. పూర్తి బాడీ ఇచ్చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలాసార్లు చెప్పాడు కాబట్టి అది చివరి కోరిక అతను నెరవేర్చాలని కోరిక. మేము చివరిగా ఆయన మీతో మాట్లాడిన మాటలు ఏంటి? చివరిగా అతను తన రచనల గురించి కానీ తను డెవలప్మెంట్ చేసే ఏదైతే రచనల బుక్ ఉందో, రచనల గురించి డెవలప్మెంట్స్ నుంచి నిరంతరం జరిగే చర్చ అది. చివరి మాట అంటే కనుక అన్నం తిన్నావా అని అడిగారు అంతే. ఓకే, మేడం కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే చాలా కుటుంబ సభ్యులతో కంటే స్నేహితులతోనే మాతోనే ఎక్కువ తన రచనల గురించి కూడా రోజు ప్రస్తావించడం జరుగుతుంది. రోజు వీటితోని కుస్తీ బట్టి అక్షరాలతో కుస్తీ బట్టి కూడా వాళ్ళు రోజు ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్ర రచనలు కానీ మరియు కాళోజీ కానీ మరియు అటు జయశంకర్ సార్ కానీ వాళ్ళందరి రచనలకు కూడా ఇప్పటికే తను సిద్ధంగా ఉండేవాడు ఎల్లప్పుడు కూడా. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నగారు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని వాళ్ళ తమ్ముడు ఉన్నారు. సార్ చెప్పండి, మీతోనే ఏ విధంగా ఉండే మీ అన్నగారు? మేము ఎప్పుడు మంచిగా ఉండేటోళ్ళం. ఇప్పుడు చిన్న గొడవ కూడా ఉండకపోయేది. ఆస్తి విషయాలు కూడా ఉంటే ఆయన ఆస్తి కూడా మొత్తం నాకే రాసేయడం జరిగింది. నాకంటూ ఒక భూమి ఏది ఉండకూడదు అనేది ఆయన అభిప్రాయం. అలాగే చేసిండు. ఆస్తి అనేది ఆయన పేరు మీద ఏం లేకుండా ఉన్నది కూడా నాకే రాసేయడం జరిగింది. మాకు ఈ రచనల గురించి ఏం చర్చ ఉండకపోయేది, కానీ ఇది ఫ్యామిలీ పరంగా ఏమైనా ఉంటే చర్చించుకునేవాడు. మా పాప గురించి బాగా మాట్లాడుతుండేవాడు. ప్రతిసారి కూడా నేను చనిపోయినప్పుడు మీకు ఎలాంటి ఖర్చు ఉండేదనే మాట కూడా ఆయన బ్రతుకున్నప్పుడు కూడా చాలా ప్రస్తావించేది. దానికి మీరేమంటారు? నిరంతరం అదే అన్నాడు, నేను చనిపోతే మీకు రూపాయి కూడా ఖర్చు ఉండదురా అని అనేవాడు. బాడీ డొనేట్ చేస్తుంది అని అనేవాడు. అది ఆయన ఆ కోరిక మేరకే ఈరోజు ఇక్కడ బాడీ డొనేట్ చేయడం జరిగింది. చివరిగా మీరు వెంకట్ గౌడ్ గారిని కోల్పోయినందుకు ఎలా బాధపడుతున్నారు? చాలా బాధకరం. నాకు పెద్ద దిక్కు కొంపెల్లి వెంకట గౌడ్ అంటే నాకు పెద్ద కుడి భుజం లెక్క. నేను గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తిగా లేడని బాధ చాలా ఉంది. మనతోని మరొక వ్యక్తి కూడా ఉన్నారు, వారి స్నేహితులు ఉన్నారు. వారి స్నేహితులు కూడా అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఎప్పుడైంది, అసలు ఎలా అయింది, మీతోని తనకున్న సాన్నిహిత్యం కానీ స్నేహితం కానీ సంబంధం కానీ ఎలా ఉంది సార్? నా పేరు మద్ది శ్రీధర్ అండి. నేను వెంకట్ మేము ఫస్ట్ ఎన్జీ కాలేజ్లో 1991లో మేము అక్కడ డిగ్రీ BA ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అయ్యాం. అక్కడ మా అదృష్టం కొద్దీ నోముల సత్యనారాయణ గారు, వారి రెండవ పుత్రుడు రజనీష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సారు సాహితీవేత్త, అందరికీ తెలుసు. ఆయన శిష్యరికంలో నేను, వెంకట్ గౌడ్, కృష్ణమోహన్, మేము ముగ్గురము చాలా అసోసియేట్. అక్కడ నీలగిరి సాహిత్యాన్ని అప్పుడు స్థాపించినారు. అందులో ఆ సాహిత్యాభిలాష తోటి వెంకట్ గౌడ్ మొత్తం సాహిత్యంలోకి వచ్చినాడు. అప్పట్లోనే దళితవాదము, బీసీ వాదం గురించి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఫ్రీలాన్సింగ్, ఏం జాబ్ చేయకుండా ఓన్లీ ఇదే పని పైన బీసీలు దళితులని ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా, ఓకే చదవాలా. ఓకే, నిన్న నేను నైట్ 9 o'clock నేను ఇద్దరం చపాతీ తిన్నాము. ఓకే, తిన్న తర్వాత కొంచెం నిద్ర వస్తుంది, సరే పడుకో, నేను మళ్ళీ కలుస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను నిన్న నైటే 9 o'clock కలిశాను. మళ్ళా అదే అంటాడు, ఇంకా చదవాలా విజ్ఞానం, మనం చదివితేనే కదా అన్ని అర్థమయ్యని చెప్పేసి వాడి జీవితం అంతా గౌడ్స్ కొరకు, ఓకే గౌడ్ కమ్యూనిటీ కొరకు, బీసీల కొరకు రాడికల్గా మాట్లాడేది ఏదైనా కూడా. అంటే వాడు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. ఓపెన్గా ఏ సభ అయినా ఏం చెప్పాలా చెప్పేస్తాడు అంతే. ఒక తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా గౌడ్స్ బీసీలకు ఇది ఒక పెద్ద లాస్. ఇది 2 మాటలు రజనీష్ అన్న కూడా. మనతోని మరి యొక్క వారి స్నేహితులు ఉన్నారు, వారితో కూడా పూర్తిగా తెలుసుకుందాం. సార్, వెంకట్ గౌడ్ గారికి మీకు ఏ విధంగా సంబంధాలు ఉండేది, స్నేహితం ఏ విధంగా ఏర్పడ్డది, తన రచనలు ఏ విధంగా ఉండేది? ఓకే, నమస్కారం అండి.
ఒక అత్యంత ప్రతిభావంతుడైనటువంటి సృజనశీలుడైనటువంటి కవి, రచయిత, చరిత్రకారుడైనటువంటి కొంపెల్లి వెంకట్ గౌడ్ మనల్ని ఇంత తొందరగా విడిచిపోవడం చాలా విచారకరం, దురదృష్టకరము. ఎంతోమంది స్టాల్వార్డ్స్ ఆఫ్ సొసైటీ లైక్ ఇట్లా జయశంకర్ గారి జీవితం కానివ్వండి, డాక్టర్ నోముల జీవితం కానివ్వండి, ధర్మభిక్షం గారి జీవితం, వీటన్నిటి కూడా గ్రంథస్థం చేయడం ద్వారా ఒక చరిత్రను అక్షరరూపం ఇచ్చి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్పవాడు. వారిని ఇటువంటి స్టాల్వార్డ్స్ని ఇతడు ఇమార్టలైజ్ చేసిండు. అటువంటి గొప్ప వ్యక్తి ఇతడు. కానీ ఒక విషయం చెప్పవలసింది ఏంటంటే, అతడు జీవించిన కాలంలో సర్వాయి పాపన్న జీవిత చరిత్ర రాసిన మొట్టమొదటి వ్యక్తి కొంపల్లి వెంకట్ గౌడ్. తర్వాత ఎన్నో పుస్తకాలు వచ్చినప్పటికీ మొట్టమొదటిగా ప్రపంచానికి సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర చెప్పిన వ్యక్తి వెంకట్ గౌడ్. కానీ అతనికి తగినంత గౌరవము అతడు జీవించిన కాలంలో రాలేదు. ఇతని జీవితము ఈ నవతరం యువకులకు ఒక గుణపాఠం కూడా కావాలి. వీళ్ళు కేవలం సృజనాత్మకతతో రాయడమే కాకుండా క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమనేది ఈ కొంపల్లి వెంకట్ మరణం అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. క్రమశిక్షణ చాలా ముఖ్యము. ఇది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు హైదరాబాద్కు వచ్చిన తర్వాత మనకు అసుర అంబటి సురేంద్రరాజ్ సారు, అట్లానే కృష్ణమూర్తి సారు వాళ్ళ శిష్యరీకంలో అసలు ఫ్రెండ్లీగా అంతా వాళ్ళ ఇదిలో అద్భుతమైనటువంటి ఒక ఇంటలెక్చువల్ గ్రూప్లో తిరుగుతూ తెలంగాణ ఉద్యమంలో కూడా బయటికి మొత్తం లోపల గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ చాలా చాలా ఇది చేసినటువంటి వ్యక్తి తొందరగా వెళ్ళిపోయాడు. సో జయహో జయహో వెంకట్ గౌడ్, జయహో కొంపెల్లి వెంకట్ గౌడ్. జయహో అనేది మా సత్యనారాయణ సార్ నినాదము. జయహో కొంపెల్లి వెంకట్ గౌడ్, జయహో కొంపెల్లి వెంకట్ గౌడ్, జయహో కొంపెల్లి వెంకట్ గౌడ్. మనతోని మరొక స్నేహితుడు కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, తనతో మీకు ఏ విధంగా సాన్నిహిత్యం ఉండేది, సంబంధం ఉండేది, మరి ఏ విధంగా ఫ్రెండ్షిప్ ఉండేది, రచనల పరంగా ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకునేది, ఆయన అకాలంగా పోవడానికి మీరు ఏ విధంగా చింతిస్తున్నారు? నా పేరు బత్తిని వినయ్ కుమార్ గౌడ్ అండి. నేను బేసిక్గా తెలంగాణ ఉద్యమం నుంచి అన్న పరిచయం. ఆయన కూడా క్రియాశీలకంగా పాల్గొన్నాడు ఉద్యమంలో. ఆ సమయంలో నేను ఫ్రీలాన్సింగ్గా ఫోటోగ్రఫీ చేసేటప్పుడు నన్ను ఒక గౌడ్గా ఆయన గుర్తించి, నేను ఇవాళ గౌడ సమాజానికి ఆయన ఏదో పాపన్న చరిత్ర తీసుకొచ్చిండు, దానివల్ల ఏదైనా ఉపయోగపడాలని నన్ను బాగా ప్రోత్సహించిండు. ఇవాళ ఆయన వల్లే నాకు అంతో ఇంతో సమాజంలో గౌడ జాతిలో గుర్తింపు ఉంది. ఆయన మరణం కొద్దిగా జీర్ణించుకోలేదన్నట్టు. థ్యాంక్ యూ. జోహార్ కొంపల్లి వెంకటన్న. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ తనతో పనిచేసే అందరూ కూడా ఇప్పటికే శోకసందరంలో మునిగారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరియు ఉదయం సమయంలో కూడా తెల్లవారుజామున 3 నుండి 4, 5 ఆ ప్రాంతంలో చనిపోయారని కూడా ఇప్పటికే వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ వారు తెలుపుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో మరణించిన అనంతరం అక్కడ నుండి గాంధీ హాస్పిటల్కి తన కోరిక మేరకు కూడా ఐ డొనేషన్ చేయాలని కూడా అటు ఎల్వి ప్రసాద్కి ఐ డొనేషన్ చేశారు. మరి అట్నుంచి గాంధీ హాస్పిటల్కి వైద్య మెడికల్ కళాశాలకి తన మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు స్నేహితులు కూడా అందరూ కూడా అప్పగించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ సమాజానికి, ఈ యువతరానికి యువ రచయిత పోవడం కూడా చాలా బాధాకరమని కూడా ఇప్పటికే తన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.